దంచు దంచు అంటే అవి ఎగురుతున్నాయి కదా, అందుకే రుబ్బుతున్నా దాన్ని. హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇంకా ఈరోజు మంచిగా మటన్ ముట్టలు చేసేసుకున్నాము. అదే మటన్ కీమా బాల్స్ అంటారు కదా. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి, ఎట్లా చేస్తారు, మా అమ్మ చేస్తుంది ఇది. ఆమె అప్పుడు మాకు చిన్నప్పుడు మస్తు చేసి పెడుతుండే. సో ఇప్పుడు అవి చేసుకున్నాము, ఓకేనా? ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మరి మనం మటన్ ముట్టల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. ఇగో 1/2 kg మటన్, అది ఆల్రెడీ నేను అక్కడ షాప్లో కీమా కొట్టించుకొని తీసుకొచ్చిన. ఇగో ధనియాలు, సాజీరా, బ్లాక్ పేపరు, మిరియాలు ఉంటాయి కదా, నల్ల మిరియాలు, లవంగాలు, ఇలాచి, కారం పొడి, ఉప్పు కలిపింది ఇది, పసుపు, అల్లం వెల్లిగడ్డ. మటన్ ముట్టలకు ఏమేమి కావాలన్నా చూసినాం కదా. ఇక చాలా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇక చూసారు కదా, ఇక ధనియాలు, ఇక మన మసాలాకు సంబంధించినవి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉన్నది, నేను అది లింక్ ఇస్తా, ఓకేనా? ఇవన్నీ వేసి మంచిగా దంచుకుందాము. ఇక న్యాచురల్ ఉంటుందని చెప్పి నేను లేచి దంచుతున్నా. మామూలుగా అయితే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు, ఓకేనా? దంచు దంచు అంటే అవి ఎగురుతున్నాయి కదా, అందుకే రుబ్బుతున్నా దాన్ని మంచిగా మెత్తగా. ఎందుకంటే ఇందులో దంచుకుంటే న్యాచురల్ వస్తుంది అని చెప్పి ఇందులోనే దంచమన్నది మా అమ్మ. ఇక ఇంటలేదు, మిక్సీలో పట్టచ్చు కావాలంటే. అంటే వద్దు ఇంట్లోనే దంచా అని చెప్తాను. సరే, టేస్ట్ కూడా వేరే ఉంటుంది కదా ఇంట్లో దంచితే. సో అందుకే ఇక చూసిరా, ఇక అట్లా నూరుకోవాలి మంచిగా. అమ్మ దమ్ము అయిపోయింది. ఫ్రెండ్స్, మటన్ మంచిగా మనం మసాలా నూరుకున్నాం కదా, అదే రోట్లో వేసి ఇట్లా దంచుకోవాలి. మనం తెచ్చుకున్న కీమా మటన్ని, ఓకేనా? ఇట్లా దంచేసుకోవాలి మంచిగా మెత్తగా. సో మనం కీమా వేసి దంచుకుంటున్నాం కదా ఇలా మటన్. సో దంచుకునేటప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోవాలంట. ఇట్లా కొన్ని, మరీ ఎక్కువ కాదు, కొన్ని వేసుకొని దంచుకోవాలంట జర మెత్తగా ఆయనకి. ఇట్లా దంచుకుంటుంటే ఇక మంచిగా. కారం ఎప్పుడు వేసుకోవాలి? ఏయ్, కారం వేసుకొని దంచుకుందాం. ఇక మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసి దంచుకోరు, ఓకేనా? మా కారంలో ఉప్పు ఉంది కాబట్టి మేము ఉప్పు సపరేట్ వేయట్లేదు. మీరు మామూలుగా ఉప్పు లేని కారం వేసుకుంటారు కాబట్టి ఉప్పు కారం కలిపి వేసి దంచుకోండి, ఓకేనా? ఇప్పుడు చెప్పు. కారం అంతా కాలేదంటు కొంచెం వేసాం, సరిపోనట్టు. జర ఇంట్లో కారం మంచిగానే ఉండాలి, బందోబస్తు. ఎందుకంటే ముట్టీలు కదా, మంచిగా ఉండాలి. కొంచెం వాటర్ వేయాలి. జర చూసుకొని దంచురు. ఆయనంత దంచానగానే రపక్కన కొట్టిర్రు అనుకో, అది వాటర్ వచ్చి కళ్ళలో పడితే మండుతుంది. ఇక అల్లం వెల్లిగడ్డ వేసుకున్నా. పసుపు వేసాయి. ఇప్పటి వరకు అల్లం వెల్లిగడ్డ, మంచిగా కారము అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు పసుపు ఇంకా మంచిగా కలిసేటట్టు. ఓకే. నెక్స్ట్ గరం మసాలా మనం నూరుకున్నది ఉండగా. ఇప్పుడు నూరిన మసాలా వేస్తున్నా, వేసి కలి దంచాలి. దానికి సరిపడేసిన ఇట్లా వేసుకుంటుందాం. ఇట్లా నీళ్లు చల్లుకోవాలంట. ఎందుకంటే ఈ నీళ్ళలో దంచుకుంటాం కదా, ఇక మళ్ళీ నీళ్ళు పోయాం. ఇక ఉడకబెట్టేటప్పుడు ఈ నీళ్ళతోనే ఉడుకుతుంది అన్నట్టు. ఇక అట్లా మంచిగా నూనెలు ఉడకబెట్టుకోవాలి. సో మంచిగా ఏంటంటే గట్టిగా దంచుకోవద్దంట. చూడు, గట్టిగా బలం ఉంది కానీ మరీ గట్టిగా దంచుకోవద్దంట, మెల్లమెల్లగా ఇట్లా చేసుకోవాలి. వేసిన మసాలాలన్నీ దానికి పట్టేటట్టుగా దంచుకోవాలి. ఆ కీమాకు పట్టాలంట, అంతే. అట్లా పట్టుకునేటట్టు దంచాలంట. అయ్యింది ఇక చాలు, సరిపోను. అయిపోయిందా? సరిపోయింది ఇక చాలు. ఓకే. ఇగో అంతే, అన్ని మసాలాలు అన్నీ వేసి దంచినాం. దంచి ఇక అయిపోయింది దంచుడు. ఇక అంతా కలె కలుపుతున్నా చేయితోటి. ఇక చేయితోటి కలె కలిపి అన్ని ముద్దలు చేస్తా. మసాలాలు అన్నీ దీనికి పట్టాలి కలే. దంచితేనే అంత కలవది, ఇట్లా చేయితోటి కలిపితేనే కలుస్తుంది. ఇక ముద్దలు కడతా చూడండి. ఇట్లా ముద్దలు కట్టుకోవాలి. అన్ని ముద్దలు కట్టుకొని ఒక కండ్లో పెట్టుకోవాలి. ఇట్లా గట్టిగా మంచిగా విసుక్కోవాలి, లేకపోతే లూజుగా కడితే నూనెలో ఇప్పుకపోతాయి. లూజుగా కడితే ఇట్లా గట్టిగా విసుక్కోవాలి. ఇట్లా ఇవి ఇట్లా ముద్దలు చాలా పెద్దగా చేయొద్దు, అంతా ఇదే సైజు
చేయాలి. చేస్తే మంచిగా ఉడుకుతుంది. చాలా పెద్దగా చేస్తే ఉడకాయి లోపల. అందుకని ఈ సైజు చేయాలి. ఇట్లా గట్టిగా మంచిగా చేసి అందులో పెట్టాలి. ఇగో అన్నీ చేసి ప్లేట్లో పెట్టినా ఇట్లా ముద్దలు కట్టి ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకొని ఇక మళ్ళీ పొయ్యి మీద కుండి పెట్టి నూనె పోసి ఆ నూనెలో ఇవి వేయాలి. ఇక కుండి పెడుతున్నా, పొయ్యి ముట్టించి ఇక కుండి పెడుతున్నా. ముద్దలు అన్నీ రెడీ అయినాయి కదా. కుండి కాలినాక నూనె పోయాలి. ఇక నూనె పోస్తున్నా. వీటికి సరిపడంతా పోయాలి. అద్దపావుకు కొంచెం అంతా తక్కువ పోయాలి, అర్ధ కిలోకు. ఇగో నూనె కాలింది. ఇంకో ఒక్కొక్కటి ఇగో ఇంట్లో పెడుతున్నా చూడండి. ఇగో ఇట్లా వరుసగా పెట్టాలి. స్టవ్ సిమ్లో పెట్టి వరుసగా పెట్టాలి. ఇట్లా వరుసగా పెట్టాలి అన్నీ లైన్గా. అన్నీ ఇలా వరుసగా పెట్టినా ఇక మూత పెట్టేయాలి. పెట్టి అప్పుడప్పుడు చూసుకోవాలి. ఇక ఒకసారి చూసుకుందాము. ఇంకా అట్లుంటాయి. ఇక నేను ఒకసారి ఇట్లా ఎగేస్తా. మళ్ళీ కలపొద్దు. కలిపితే ఇవన్నీ ముద్దలు ఇప్పుకపోతాయి. ఇక ఇట్లా ఎగేయాలి. ఇక ఇట్లా ఎగేస్తే ఇక అందులోనే ఇట్లా వాటర్ ఊడుతుంది. మళ్ళీ వాటర్ పోయే అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్ చూసిరు కదా మన కీమా బాల్స్, మటన్ ముట్టీలు. మస్తు ఉంటుంది టేస్ట్. మనము ఆడ రోల్లో దంచుకున్నాం కదా, అన్నీ వేసి రోల్లో దంచేసుకున్నాం కదా. మరి రోల్లో లేని వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అని డౌట్ ఉంటుంది కదా. వాళ్ళ కోసం ఏంటంటే మా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో మనం తెచ్చిన కీమా వేసేసి మంచిగా కారము సరిపడా కారం వేసుకోండి. గరం మసాలా మనం చూపించిన గరం మసాలా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా. ఆ గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ, పసుపు అండ్ కొద్దిగా మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఒకవేళ కారంలో ఉప్పు కలిపి ఉంటే అవసరం లేదు, మళ్ళీ ఎక్కువైపోతుంది. మ్యాక్సిమం అందరు ఏంటంటే సపరేట్ కారం ఉంటుంది కదా, ఉప్పు సపరేట్ కారం సపరేట్ వేస్తారు కాబట్టి ఉప్పు వేసుకోండి. ఓకేనా. ఇవన్నీ వేసి ఒక రౌండ్ ఇట్లా తిప్పేసుకోండి అంతేనా. ఓకే. ఒక రౌండ్ కానీ ఒక 2 రౌండ్ ఇట్లా తిప్పేసి దాన్ని తీసేసి మంచిగా మనం ముద్దలు కట్టినాం కదా, అదే విధంగా మంచిగా ముద్దలు కట్టేసేయండి. గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఆ ముద్దలు కట్టాలంట. ఓకేనా. ఆ ముద్దలు కట్టేసి కథం ఇక సేమ్ మళ్ళీ పొయ్యి మీద ఈ కుండి పెట్టేయాలి. అందులో నూనె పోసి అందులో పెట్టేసి మంచిగా సెట్ చేయాలి. చలో ఇక మధ్య మధ్యలో చూసుకొని కలుపుకోవాలి. ఇట్లా చూసినాం కదా. దాంట్లో వాటర్ ఎట్లా వచ్చింది చూసిర్రా. ఇక ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయేదాకా ఉడకబెట్టాలి. ఇక మటన్ కూడా మంచిగా ఉడుకుతుంది ఆ కీమా. అట్లా గంట పెట్టి కలుపుకోవద్దు. గంట పెట్టి కలుపుకుంటే మొత్తం ఇచ్చుకోవద్దు అవి, అంటే మొత్తం ఎక్కడికక్కడ విడిపోతాయి. ఓకేనా. సో మూత పెట్టేసుకొని మళ్ళీ మంచిగా ఉడకబెట్టుకుందాం. ఇక ఫ్రెండ్స్ ఒకసారి చూసేసుకుందాం. ఇక చాలాసేపు అయిపోయింది. ఓకేనా. చలో చూడు, ఓపెన్ చేయ. అది చూసిరా మంచిగా దగ్గరికి అయిపోతుంది. వాటర్ కూడా అంతా ఆ వాటర్ వెళ్ళిపోయేదాకా అట్లా మంచిగా ఉడకబెట్టుకోవాలి. చలో ఫ్రెండ్స్ చూద్దాం ఇక. ఓకేనా. చలో తీయ, ఓపెన్ చేయి. అయిపోయిందా. చలో అయిపోయింది. ఇక ఎందుకు అయిపోయింది అంటే ఇక వాటర్ కూడా అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా. సో ఇక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక అయిపోయింది. మనం మంచిగా టేస్ట్ చేద్దాం. మరి ఇక స్మెల్ మంచిగా వస్తుంది, చంపుతాయి ఇక. ఇప్పుడు ఫ్రెండ్స్ మన ముట్టీలు రెడీ చేసుకున్నాం కదా ఇంతమందికి మటన్ కీమా బాల్స్. చూసిరా ఇక ఎట్లా ఉన్నాయి. సూపర్ అయిపోయినాయి. ఓకేనా. టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నదో. ఇక నేను తింటూనే ఉంటా, మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఓకేనా. చేసుకొని తిని నిజంగా ఎట్లుందో కామెంట్ చేయండి. ఓకే. కారము, ఉప్పు, మసాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నిజంగా సూపర్ టేస్ట్ ఉంది. చూసిరుగా ఈరోజు మన కీమా స్పెషల్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. మరి మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.